ఇది నా కారు. రే శ్రీనాథ్, ఎక్కడ్రా నీ కారు? అంటే నాకెప్పుడు కారు కావాలి అని నాకెప్పుడు అనిపించలేదు. అసలు నేను ఇంటికి వచ్చిన కారు తోలడానికి. ఈ కార్కి చాలా రోజుల నుంచి రీసెంట్గా ఈ కార్కి ఒక సర్వీస్ చేయొచ్చు అనమాట. సో చాలా డ్యామేజ్ ఉంది. సో 4 టైర్లు చేంజ్ చేసాము, తర్వాత సర్వీస్కి ఇచ్చాము, తర్వాత గ్లాస్కి కవర్స్ కూడా వేయించాము అనమాట. సో టోటల్ ఆల్మోస్ట్ 48,000 అయింది. 48,000 ఖర్చు పెట్టి నేనేమో బయట ఉన్నా, నేనేమో హైదరాబాద్ తిరుగుతున్నా, కార్ ఏమో ఇక్కడ ఉంది, దీనికేమో 48,000 ఖర్చు పెట్టించాం అనమాట. సో కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కార్ రెడీ చేసి ఇంటికాడ పెట్టాము, అరే కార్ తోలలేకుండా ఉన్నాము అని అనుకొని ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చి చూస్తే కారు బాగుంది. సో ఇవాళ నేను కార్లో ఒక రైడ్కి వెళ్తున్నా. సో రైడ్కి వెళ్దాం. రేపు ఎప్పటి నుంచో ఆశ కారు బాగా తోలాలి. అసలు నేను ఇంటికి వచ్చిన కారు తోలడానికి, కానీ 3 డేస్ నుంచి కార్ అసలు టచ్ కూడా చేయాల. సో ఇవాళ కార్ని ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ రేపు బ్యాక్ టు హైదరాబాద్. నైస్. సో ఇవన్నీ 4 టైర్ అపోలో టైర్ వేయించాను అనమాట. అపోలో టైర్ యాక్చువల్లీ ఈచ్ 10,000 పడింది. సో డిస్కౌంట్ ఇచ్చారు 9,000కి. సో 4 టైర్స్ 4 9s 36,000. యో ఓకే, ఇప్పుడు ఒక కార్లో ఒక రైడ్కి వెళ్దాం. మామూలుగా ఉండదు. సో ఎలా ఉంది పికప్ గేపక్ మొత్తం ఎలా ఉందో ఇవాళ చూద్దాం. సో వెల్కమ్ టు ద కార్ బస్. ఓకే, లెట్స్ టర్న్ ఆన్ దిస్ కార్. నేను బాగున్నారా? నేను మొన్న వచ్చినాను హైదరాబాద్ లో. రెడీ అవుతున్నారు మొన్నాడు ఇది కదా 5వ తేదీకి. పిల్లకాయలు డాన్స్లు అవి ఇవి రెడీ అవుతున్నారు అంతే. శంకర కొడుకు, వాళ్ళ అన్న కొడుకు లక్ష్మీదేవి మా శంకర వాళ్ళ తాత జతకాని కదా. నేను సుమారుగా అందితే ఎదురుగా కరుకోలేకుండా టీకి వచ్చే వాళ్ళ ఇంటికే కదా పోయేది. నేను ఊర్లో టీ తాగాలంటే వాళ్ళ ఇంటికే. సుబ్రాజు కొడుకులే అంటారు. నేను ఇప్పుడు మీ పెద్ద కొడుకులా. ఒకడు హైదరాబాద్, ఇంకొకడు ఐర్లాండ్ లో ఉన్నాడు. ఐర్లాండ్ అనేది బాగుంటుందా? బాగుంటది. సరే సరేనైతే మరి. సరే మరి. సో అది ఓకే, లెట్స్ గో. ఆ స్టూపిడ్ గా వెళ్ళిపోయాడు. వాడు అంటే కార్ కి స్క్రాచెస్ పడేటి బాగా. వాడు మంచి ఇది. ఓకే, చూద్దాం పికప్, బండి పికప్. వావ్, నైస్. ఓ బాగుంది నిజంగా, వర్త్ ఇట్. టైర్స్ బాగున్నాయి, గ్రిప్ బాగుంది, అండ్ ఆల్సో ఓకే. ఓడక్క తొండ చూడ పడింది టైర్ కింద.
ఏరే చచ్చిపోయి ఫటా 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 అని. ఎటు వెళ్దాం లెఫ్ట్ రైటా? రైట్ వెళ్దాం. ఓకే, కార్ కి టైర్స్ ఎప్పుడైనా బాగా ఉండాలి, ఎందుకంటే డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ రోడ్ల మీద డ్రైవ్ అవుతుంది కాబట్టి. సో సిచ్యువేషన్స్ కంట్రోల్ చేయడానికి టైర్స్ అనేవి బాగుండాలి. అరిగిపోయిన పగుళ్ళు వచ్చిన తర్వాత బబుల్స్ వచ్చిన ఎయిర్ తక్కువ ఉన్నా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మార్చేసేయాలి వీలైన గాడికి, ఎందుకంటే కార్ కంటే లైఫ్ ఇంపార్టెంట్. సో టైర్స్ మార్చడం వల్ల వర్త్ అన్నమాట. ఎలా ఉందో లాస్ట్ టైంకి ఈ టైంకి కండిషన్ బాగుంది. సో పికప్ కూడా ఇంక్రీజ్ అయింది. రే శ్రీనాథ్, ఎక్కడ్రా నీ కారు? షెడ్ లో ఇచ్చినా అంటే రెడీ అయిందా లేదా ఇంకా? సో యాక్చువల్లీ ఈ కారు అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అన్నమాట నా లైఫ్ లో. అయినా కూడా ఏదో వచ్చింది కాబట్టి చూసుకోవాలి, కానీ కాదు ఒక ఇంట్రెస్ట్ మీద ఉండాలి. సో గైస్, సో మొత్తానికి డ్రైవ్ బాగుంది. సో నేను కూడా డ్రైవింగ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నాకు కూడా. ఏమంటారా? షూరా? పక్కా. థ్యాంక్ యూ. ఇంతగానే ఏం కాదు. సో అంతే, చేసే కొద్దీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో గైస్, మొత్తానికి కారు చాలా బాగుంది, సాటిస్ఫైడ్. బట్ వన్ ఇష్యూ ఉంది ఇంకా. సో ఏంటంటే లింక్ రాడ్స్ అనేవి డ్యామేజ్ ఉన్నాయి. సో ఆ లింక్ రాడ్ డ్యామేజ్ ని ఫుల్ఫిల్ చేయడానికి అనదర్ 10,000, అప్రాక్సిమేట్లీ 10,000 వరకు ఖర్చు అవుతుంది. సో అది వెరీ సూన్ వి గోయింగ్ టు క్లియర్ దట్ ఇష్యూ. అండ్ యాక్చువల్గా కమింగ్ టు దిస్ కార్, సో ఈ కార్ నా లైఫ్ లోకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే నాకు ఎప్పుడు కారు కావాలి అని నాకు ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్గా ఈ కార్ గురించి చెప్పాలి అంటే ఏదైనా గమ్ వేసుకోలేదు. సో యాక్చువల్గా ఈ కారు గురించి చెప్పాలి అంటే నా జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఈ కారు. అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే కొంతమంది, సో ఏంటంటే వేరే వాళ్ళ ప్రమేయం వల్ల నాకు నా జీవితంలోకి ఇది వచ్చింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా జాబ్ బిజీ పర్సన్ ఎవరైనా, లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైనా మీ జాబ్ తో పాటు ఆల్టర్నేటివ్ గా ఏదైనా చేయాలి అనుకుంటే మీ ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరిగా దాంట్లో ఉండాలి. లేదు అంటే పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేసుకునే పరిస్థితి ఏదన్నా ఉందంటే జస్ట్ దాన్ని కట్ చేసేయండి. అన్నెసెసరీ వర్క్ అనమాట, అన్నెసెసరీ. పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఏదన్నా చేయాలి, ఏదన్నా క్రియేట్ చేయాలి అంటే అది పనికిరాని పని. జీవితంలో రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితి ముందుకు వస్తుంది. అంటే ఏం చేయలేము, ఇంకా ఒక టైం సెట్ చేసుకోవాలా. whenever you want to do something beside your job, అంటే you have to maintain the time, you have to do everything by yourself only. అది నేను నేర్చుకున్నా. ఎవరిని నమ్మే అలాంటి మిస్టేక్ నేను చేయను. సో జీవితంలో ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళల్లో మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అనేసి చాలా రకాలు ఉంటాయి. వాటిని గుర్తించి పక్కన పెట్టేసేయాలన్నమాట. అలా పెట్టలేనప్పుడు పూర్తిగా రిగ్రెట్ అయిపోతారు. నేను అలాంటి రిగ్రెట్ చాలా సార్లు చూశాను.
సో ఇక మీదట చూడబోను, ఎందుకంటే ఒకసారి పడ్డాం కదా. అది ఎవరైనా కానీ, ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఎవరైనా కానీ, ఏదైనా ఒక పనికి డిపెండెన్సీ వస్తుంది అంటే ఆ పని లేట్ అయినా పర్లేదు, ఓన్ గా స్టార్ట్ చేయాలి. హెచ్చు తగ్గులు అనేటివి చూస్తూ వెళ్ళాలి. ఏదైనా సరే ఎవరు పెట్టంగానే ఏది రాదు కదా. సో గెలుపోటములు సహజం. సో ఓడిపోయినంత మాత్రాన అదైపోతుంది, గెలిచినంత మాత్రాన ఇదైపోతుంది అనేం లేదు. ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరి లైఫ్ లో ఎలాంటివి ఉంటాయో ఎవరికి తెలియదు అనమాట. అది పోతేనే తెలుస్తుంది. లెట్స్ గో. సో ఇంత సోది కొట్టినాను కదా. అది నిజంగా సోది కాదు, నా లోపల నుంచి వచ్చేసింది. అది ఇంకా చాలా ఉంది లోపల, చాలా ఫైర్ ఉంది. నెక్స్ట్ ఈ ఫైర్ కి కారణం ఏంటనేది త్వరలో రివీల్ చేస్తా. I will make one debate video on this. నా లైఫ్ లో ఏం జరిగింది, సో నా గర్ల్ ఫ్రెండ్ ఎలా వచ్చింది, మొత్తం డిస్కస్ చెయ్యాలి. ఎందుకంటే జీవితంలో అరే అది ఫ్రూటే ఉంది, అరే ఫ్రూట్ పుచ్చిపోయింది అని పక్కనోడికి చెప్తే వాడు తినకుండా ఉంటాడు. అంతేగాని చెప్పకుండా ఉంటే వాడు కొరికి మొత్తం గలీజ్ అయిపోతుంది కదా. సో ఏదైనా ఉంటే చెప్పాలి. చెప్తే పక్కన వాళ్ళన్నా జాగ్రత్త పడతారు కదా. నమ్మకం అనేది మళ్ళీ రాదు, ఒకేసారి ఉంటుంది లైఫ్ లో. నిలబెట్టుకోవడమే అనేది పెద్ద టాస్క్ అన్నమాట. ఆ టాస్క్ ని ఫుల్ఫిల్ చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటది, లేదంటే గుల్ల. ఓకే, చాలా మాట్లాడాను, ఇప్పుడు ఆకలేస్తుంది. సో ఓ మై గాడ్ డాడీ, ఓ మై గాడ్. మామ అట్టుకున్నాడు మామ. సో మామ టిఫిన్ సెంటర్ ఉంది, మామ లంచ్ సెంటర్ కూడా ఉందండి ఈరోజు నుంచి. ఓన్ ప్రొడక్ట్, ఓన్లీ ఆన్ ఆర్డర్స్. మామూలుగా పెట్టుకొని పోయి నీకు డోర్ది నీకే పెట్టుకోకుండా. ఓకే, ఓపెనింగ్ డోర్ అని చెప్పు. ఇదే మా ఇల్లు తీస్తున్నామని మాట్లాడు. సో హేమంత్ గారు ఫస్ట్ టైం కెమెరా ముందు మాట్లాడుతున్నాడా లేదా చూడాలా. మొహమాటం పోవాలి అబ్బాయి, మొహమాటం పోవాలి. మాట్లాడరా. ఫేస్ చూసుకుంటాడా. ఓ మై గాడ్. ఎంత వేడిగా.